హలో ఫ్రెండ్స్, చిన్ననాటి కథలకు స్వాగతం. ఇక ఈరోజు కథ ఏమిటో చూడండి. ఒక పల్లెటూరులో ఉంటున్న 2 మేకలు ఆహారం కోసమని పక్కనే ఉన్న అడవికి వెళ్లి గడ్డి మేస్తూ ఉంటే వాటిని చూసిన ఒక నక్క చిరుతపులి దగ్గరికి వచ్చి, చిరుతమామ, నేను ఇక్కడికి దగ్గరలో 2 మేకలను చూశాను. నువ్వు గనుక వాటిని చంపావంటే మనం 2-3 రోజుల వరకు ఆహారం కోసం వెతుక్కోని అవసరం ఉండదు అని నక్క అనేసరికి, సరే వెళదాం పద అంటుంది చిరుతపులి. అవి 2 మేకల దగ్గరకు వచ్చేసరికి మేకలు 2 ఇక ఇంటికి వెళదామని అనుకుంటుంటాయి. అప్పుడు చిరుతపులి నక్కతో, అవి వెళ్లిపోదామని అనుకుంటున్నాయి నక్క, వెంటనే వాటిని చంపమంటావా? చిరుతమామ, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఆ మేకలు ఇంటికి వెళ్తున్నాయి కదా, నేను వాటి వెనుక వెళ్లి అవి ఎక్కడ ఉంటున్నాయో వాటితో పాటు ఇంకా మేకలు ఏమైనా ఇంటి దగ్గర ఉన్నాయేమో చూసి వస్తాను. మనం రోజు రాత్రిపూట వెళ్లి వాటన్నింటినీ తినేసి రావచ్చు. ఏమంటావు చిరుతపులి మామ? నువ్వు చెప్పింది బాగానే ఉంది. నాకిప్పుడు పెద్దగా ఆకలి కూడా వేయటం లేదు. ఎందుకంటే ఇందాకనే నేను ఒక దుప్పిని చంపి తిన్నాను. కానీ ఇంటి దగ్గర మేకలున్నాయని వీటిని వదిలేస్తే మనకు ఇవి కూడా దక్కకుండా పోతాయేమో. ఏం కాదులే చిరుతమామ, అవి ఈ రోజు కాకపోతే మళ్ళీ రేపు వస్తాయి. అప్పుడైనా వాటిని చంపొచ్చు. నా మాట కాదనకు. సరేనక్క, నీ ఇష్టం. అవి వెళ్తున్నాయి, ఎవరు చూడకుండా వాటి వెనకే వెళ్లి అవి ఎక్కడుంటున్నాయో చూసిరా. నక్క సరేనని చెప్పి మేకల వెనుక వెళ్తుంది. మేకలు ఊర్లోకి రాగానే ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటిలో ఒక మేక, మిత్రమా, ఇప్పుడు మనం వెళ్లిన అడవిలో గడ్డి బాగా ఉంటుందని ఎవరో చెప్తే మన వాళ్ళు వద్దంటున్నా వినకుండా అక్కడికి వెళ్ళాము. కానీ ఇక్కడికంటే మనం రోజు వెళ్లే చోటే ఆహారం బాగుంది. కాబట్టి ఇక నుండి మన మిత్రులతో పాటు మనం కూడా ఎప్పుడు వెళ్లే చోటుకే వెళ్దాం అని మేకలు 2 మాట్లాడుకుంటూ ఉండగా నక్కకు అక్కడొక కుండ కనిపిస్తుంది. ఆ కుండలోకి ఒక ఎలుక వెళ్తూ ఉండగా చూసిన నక్కకు, ఎలాగూ మేకలు 2 మాట్లాడుకుంటున్నాయి కదా, ఈలోపు ఆ కుండలోకి వెళ్లిన ఎలుకను తినేస్తే ఈ పూటకు ఎలాగోలా నాకు ఆహారం సరిపోతుంది అనుకున్న నక్క కుండ దగ్గరికెళ్లి ఎలుక కోసమని కుండలో తలపెట్టేసరికి దాని తల కుండలో ఇరుక్కుపోతుంది. ఈలోపు మేకలు 2 అక్కడి నుండి వెళ్లిపోతాయి. మరోవైపు కుండలో ఉన్న ఎలుక నక్కను కొరకటం మొదలు పెట్టడంతో నక్క కుయ్యో మొర్రో అంటూ ఎలాగోలా అడవిలోకి వచ్చి పడుతుంది. అడవిలోకి వచ్చిన నక్కకు ముఖం మీద కుండ ఉండటంతో ఎటు వెళ్లాలో అర్థం కాక ఒకచోట నిలబడి ఉండగా అప్పుడు అక్కడికి వచ్చిన చిరుతపులి, ఏమైంది నక్క, ముఖం మీద కుండేమిటి? మేకల వెనుక వెళ్ళావు కదా, మనం అనుకున్నట్లు అవి కాకుండా ఇంకా అక్కడ ఎన్ని మేకలున్నాయి? ముందు నా ముఖం మీద నుండి ఈ కుండ తీపులు మామ. లోపలున్న ఎలుక నన్ను కుట్టి చంపుతుంది. తీస్తాలే గాని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు నేను మేకలుండే ఇంటికి వెళ్ళలేదు చిరుతమామ. అవి ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే నా కర్మకాలి ఒక ఎలుక కోసమని ఈ కుండలో తల పెట్టాను. దాంతో నా తల ఈ కుండలో ఇరుక్కుపోయింది. ఈ కుండలో ఉన్న ఎలుక నన్ను కరుస్తోంది. త్వరగా కుండను పగలగొట్టు చిరుతమామ. ఏమిటి, మేకలు తప్పించుకుని వెళ్లిపోయాయా? అసలు నేను వెంటనే చంపుదామనంటే నువ్వే అత్యాశకు పోయి వాటి వెంట వెళ్ళావు. ఇప్పుడేమో అవి తప్పించుకున్నాయని అంటున్నావు. చేతికి దొరికిన మేకలు నీ వల్ల నోటి దాకా రాకుండా పోయాయి. అంతా నీ వల్లే. నువ్వు చేసిన దానికి ఆ కుండను అలాగే నీ ముఖం మీదనే ఉంచుకో అని నక్క అరుస్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోతుంది చిరుతపులి. మరోవైపు కుండలో ఉన్న ఎలుక కరుస్తుండటంతో నక్క కుయ్యో మర్రు అంటూ అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉండగా అటుగా వెళ్తున్న 2 కుందేళ్లు, ఏమైంది నక్క బావా, నీ ముఖం మీద కుండేమిటి? నీ నక్క జిత్తుల్లో ఇదేమన్నా కొత్త పథకమా? పథకమా పాడా, ఏం జరిగిందో తర్వాత చెప్తా గానీ ముందు ఈ కుండను నా ముఖం మీద నుండి తీయండి. మీకు పుణ్యం ఉంటుంది. పుణ్యం సంగతేమో గానీ నీకు సహాయం చేశామంటే మాకు పాపం చుట్టుకుంటుంది. నీ నక్క జిత్తులతో ఎవరిని మోసం చేయకుండా ఉండాలంటే నువ్వు ఇలా ఉంటేనే బాగుంటుంది అని అక్కడి నుండి వెళ్లిపోతాయి కుందేళ్లు. తర్వాత నక్క ఎవరిని అడిగినా సహాయం చేయకపోవటంతో ఒకవైపు కుండలో ఉన్న ఎలుక కరుస్తూ ఉండటం, మరోవైపు కుండ ముఖం మీద ఉండటంతో గాలి ఆడకపోవటంతో ఉక్కిరిబిక్కిరైపోతుంది నక్క. చివరగా ఒక దుప్పి అటుగా వెళ్తుండటంతో ఆ చప్పుడు విన్న నక్క, మీరెవరో నాకు కనపడటం లేదు, చచ్చిపోయేలా ఉన్నాను. దయచేసి నా ముఖం మీద ఉన్న ఈ కుండను తీయండి. ఏమిటి నక్క బావా, చచ్చిపోతున్నావా? మా దుప్పిలను జింకలను ఎన్నింటిని మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి ఆ చిరుతపుల చేత చంపించావో నీకు తెలియదా? చావు నీ దాకా వచ్చేసరికి ఇప్పుడు తెలుస్తుందా నీకు ఆ బాధేమిటో? నేను చేసిన పాపాలకు ఎవరిని అడిగినా నాకు సహాయం చేయటం లేదు. సమయానికి నా భార్య పిల్లలు కూడా ఈ అడవిలో లేరు. నువ్వు తప్ప ఇప్పుడు నాకు ఇంకెవరు సహాయం చేసేవారు లేరు. నా భార్య పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇప్పటి నుండి నేను ఎవరిని మోసం చేయను. అందరికీ నాకు చేతనైన సహాయం మాత్రమే చేస్తాను. దయచేసి నా ముఖం మీద నుండి ఈ కుండను తీయి అని నక్క దీనంగా అడిగేసరికి, సరే, ఇక నుండి నీ బుద్ధిని మార్చుకుంటున్నావు కాబట్టి కుండను పగలగొడతాలే అని దుప్పి తన బలమైన కొమ్ములతో కుండను గట్టిగా కుమ్మటంతో కుండ పగిలి 2 ముక్కలై కింద పడటంతో కుండలో ఉన్న ఎలుక కూడా బయటపడి అక్కడి నుండి పారిపోతుంది.
నక్క బ్రతుకు జీవుడా అనుకుంటూ దుప్పికి కృతజ్ఞతలు చెప్పి అప్పటి నుండి నక్కజిత్తులు మానేసి బుద్ధిగా ఉండటం మొదలుపెడుతుంది. ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏమిటంటే దుర్మార్గులకు సహాయం చేయటానికి ఎవరూ ఇష్టపడరు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.